వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న బెస్ట్ స్టాక్స్ ఏంటో చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇండియాలో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఓవర్వ్యూ చూస్తే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్ సైజ్ అనేది $307.2 బిలియన్గా ఉంది 2022లో. అండ్ ఇది 2028 కల్లా $547 వరకు అయితే గ్రో అవ్వచ్చు. అండ్ ఈ గ్రోత్ రేట్ అనేది 9.5% ఉండొచ్చు. అంటే సిఏజిఆర్ వృద్ధి రేట్ అనేది 9.5% వరకు ఉండొచ్చు డ్యూరింగ్ 2023 టు 2028 అనేది అయితే ఒక ఎస్టిమేషన్. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంత ఫాస్ట్గా గ్రో అవనప్పటికీ కూడా బట్ లాంగ్ టర్మ్లో స్లో అండ్ స్టడీగా గ్రో అయ్యే సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. అండ్ ముఖ్యంగా ఆపర్చునిటీస్ ఆన్లైన్ రిటైల్ అండ్ ఈ కామర్స్ ద్వారా మేజర్ సెల్లింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ మార్కెట్ అండ్ సెల్లింగ్ అనేది అక్రాస్ ద కంట్రీ ఎక్కువగా మార్కెటింగ్ యాక్టివిటీస్కి ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఆన్లైన్ రిటైల్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అండర్ పిఎల్ఐ స్కీమ్ కింద ఇంపోర్ట్ కాస్ట్ తగ్గించడము అండ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ చేసే గూడ్స్కి కాస్ట్ ఎఫెక్టివ్గా సెల్ చేయడము, ఎక్స్పోర్ట్స్ పెంచడం, ఇవన్నీ కూడా లైక్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్కి అయితే హెల్ప్ అవ్వచ్చు కమింగ్ ఇయర్స్లో. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న మేజర్ స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలీవర్. అండ్ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రస్తుతానికైతే 2262 దగ్గరగా ఉంది. అండ్ రీసెంట్ టైంలో చాలా మటుకు ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఉన్న స్టాక్స్ అయితే ఎక్కువ కరెక్షన్ అయితే జరిగాయి. అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో హెచ్యుఎల్ కూడా ఒకటి మేజర్ కరెక్షన్ జరిగింది రీసెంట్ టైంలో. అండ్ ఫర్దర్గా మ్యారికో లిమిటెడ్ ప్రస్తుతానికైతే 495 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాకే. అండ్ కమ్ టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ ఈ ఇయర్ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. అండ్ డాబర్ ఇండియా కూడా చాలా మటుకు కరెక్షన్ అయింది ఈ ఇయర్, చాలా మటుకు సైడ్ వేస్లో అయితే ఉంది. కోల్గేట్ పామాలివ్ ఒకటి మీకు ఈ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిందని చెప్పొచ్చు ఎఫ్ఎంసీజీ ప్యాక్లో. అండ్ ఒకసారి వాల్యుయేషన్ చూస్తే కనుక హెచ్యుఎల్ మార్కెట్ క్యాప్ తీసుకుంటే హైయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ 5,32,029.7 crore. అండ్ ట్రailing 12 months ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 51.56 ఉంది. ప్రైస్ టు బుక్ 10 times ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.11 ఉంది. ఇయర్ పెద్దగా రిటర్న్ లేదు, కంప్లీట్లీ డెట్ టు ఈక్విటీ అనేది 0. అండ్ వెన్ కమ్ టు గోద్రేజ్ కన్స్యూమర్ మీకు ప్రైస్ టు ఎర్నింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రైల్ అవుతుంది. 71.74 times, ప్రైస్ టు బుక్ 11 times ట్రేడ్ అవుతుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 12.34 ఉంది. 1 year రిటర్న్స్ 30.59 ఇది. అండ్ డాబర్ ఇండియా 92,704 crore మార్కెట్ క్యాప్ ఉంది. ట్రైలింగ్ 12 months పీ అనేది 51.9 ఉంది. ప్రైస్ టు బుక్ 11 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.02గా ఉంది. సో డెట్ టు ఈక్విటీ 0.11 ఉంది. అండ్ కోల్గేట్ మార్కెట్ క్యాప్ 73,717 ఉంటే ప్రైస్ టు బుక్ 42.84 ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ 0. అండ్ మ్యారికో మార్కెట్ క్యాప్ 64,342 ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 43.92గా ఉంది. ప్రైస్ టు బుక్ 18.88గా ఉంది. సో డెట్ టు ఈక్విటీ 0.13 ఉంది. సో హెచ్సిఎల్ డెట్ టు ఈక్విటీ 0 అండ్ కోల్గేట్ డెట్ టు ఈక్విటీ 0. సో మీరు ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గా ట్రేడ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ 71.74 గోద్రేజ్ కన్స్యూమర్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో ప్రైస్ టు బుక్ చూస్తే కనుక ఆల్ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతున్నాయి. కొద్దిగా కోల్గేట్ ఇయర్ ర్యాలీ ఇచ్చిన తర్వాత మీకు ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, మ్యారికో కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. బట్ హెచ్సిఎల్ కానీ గోద్రేజ్ కానీ డాబర్ కానీ స్టిల్ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతున్నాయి. ఇయర్ ర్యాలీ ఏదైతే ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నాయి. బట్ ఓవరాల్గా అన్నీ కూడా రీజనబుల్గా ట్రేడ్ అవుతున్నాయి. కోల్గేట్ కొద్దిగా కరెక్షన్ జరగవచ్చు, బట్ లాంగ్ టర్మ్లో అక్యూములేట్ చేసుకోవడానికి యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద కోల్గేట్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇవి బేసికల్గా టాప్ 5 ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఉన్న స్టాక్స్ అయితే. హెచ్యుఎల్ సేల్స్ చూడండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే లాస్ట్ 10 years నుంచి హెచ్యుఎల్ సేల్స్ చాలా మటుకు పెరుగుతూ వస్తున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తున్నాయి కంటిన్యూస్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఈపీఎస్ ఈజ్ అరౌండ్ 40. 10 years బిఫోర్ 12.91 ఉంటే ప్రస్తుతానికైతే 43.92 ఉంది ఈపీఎస్. సేల్స్లో మీకు 2,800 నుంచి 10,322కి 10 yearsలో సేల్స్ పెరిగాయి. అండ్ అలా ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ సేల్స్ కూడా 23,000 నుంచి 61,000కి సేల్స్ పెరిగాయి. అంటే 3 times పెరిగాయి ఈ 10 yearsలో సేల్స్ అయితే. సో హెచ్యుఎల్ రిమార్కబుల్ ర్యాలీ, లాంగ్ టర్మ్కి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అండ్ కమ్ టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ సేల్స్. సో సేల్స్ కూడా మీకు ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద చాలా మటుకు గ్రో అవుతూ వస్తున్నాయి. సో రెగ్యులర్గా బేసిస్ మీద సేల్స్ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఈపీఎస్లో కూడా ఒక సర్జ్ అయితే ఉంది. సో వెరీ గుడ్, వెరీ కన్సిస్టెంట్ సేల్స్, ప్రాఫిట్స్ అండ్ ఈపీఎస్. అండ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అక్యూములేషన్కి అయితే బెస్ట్ ప్లేస్లో కనబడుతుంది. అండ్ డాబర్ ఇండియా పెద్దగా మీన్స్ షార్ట్ డ్యూరేషన్లో మీకు పెద్దగా ర్యాలీ ఇచ్చిన స్టాక్ అయితే కాదు, బట్ లాంగ్ టర్మ్కి అక్యూములేట్ చేసుకోవడానికి అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్న స్టాకే. డాబర్ సేల్స్ చూడండి, మీకు 10 yearలో 5,294 నుంచి మీకు 11,530 crore సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి.
నెట్ ప్రాఫిట్ అనేది 644 నుంచి 1701కి నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఈపీఎస్ అనేది 3.7 నుంచి 9.64కి ఈపీఎస్ పెరిగింది. సో డివిడెండ్ పేఅవుట్ కూడా చాలా మటుకు పెరుగుతూ వస్తుంది. సో డాబర్ ఇండియా పిఎండ్ఎల్ చూస్తే కనుక ఇది కూడా మీకు కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ వ్యూలో పెరుగుతున్న స్టాకే. బట్ 1 ఆర్ 2 వీక్స్కి మీరు డాబర్ లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రావు. అండ్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ బేసిస్ మీద కూడా పెద్దగా రిటర్న్స్ అయితే రావు. బట్ అట్లీస్ట్ 5 to 10 ఇయర్ బేస్ మీద ఈ స్టాక్ మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలదు. ఏదైతే ఎస్ఐపికి మీరు ప్లాన్ చేస్తే ఇట్లాంటి స్టాక్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాక్ ఎస్ఐపి చేయడానికి. లాంగ్ టర్మ్లో వెల్త్ అక్యుములేట్ చేసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మిగతా స్టాక్స్ లాగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో లేదంటే మిగతా సెక్టోరల్ స్టాక్స్ ఏంటంటే సైక్లికల్ మూవ్స్ ఉంటాయి. బట్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ మీకు స్లో అండ్ స్టడీగా గ్రో అవుతుంది. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఇట్లాంటి స్టాక్స్లో చేయొచ్చు. సో డాబర్ తర్వాత కోల్గేట్ పామాలివ్ సేల్స్ చూడండి. సో కోల్గేట్ పామాలివ్ సేల్స్ అంతగా మీకు గ్రో అవ్వవు, బట్ స్టేబుల్గా గ్రో అవుతూ ఉంటాయి. మీన్స్ ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. అండ్ ఫ్యూ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక మంచి నెట్ ప్రాఫిట్ గ్రోత్, వాల్యూమ్స్ పెరుగుతాయి. అండ్ డివిడెండ్ పేఅవుట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కంపెనీది. సో కోల్గేట్ పామాలివ్ ఇండియా వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండ్ ఇండియాలో. అండ్ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీ. ఇయర్ రిటర్న్స్ ఎక్కువగా ఇచ్చాయి కాబట్టి కొద్ది కరెక్షన్ అవ్వచ్చు, బట్ ఫాల్ తర్వాత మళ్ళీ కోల్గేట్లో బయింగ్ రావచ్చు. సో మ్యారికో లిమిటెడ్, డాబర్ అండ్ మ్యారికో ఆల్మోస్ట్ రెండు కూడా సిమిలర్గా మోతో వస్తుంటాయి. సేల్స్ 3 times పెరిగాయి. సేల్స్ నెట్ ప్రాఫిట్లో 3-4 times పెరిగాయి ఆల్మోస్ట్ ఈ 10 ఇయర్ బేస్ మీద. ఈపీఎస్లో ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్, 3 to 4 times ఈపీఎస్ పెరిగింది. సో సేల్స్ పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, ఈపీఎస్ పెరుగుతుంది. సో మంచి కంపెనీ మ్యారికో లిమిటెడ్ కూడా. సో ఇవి బేసికల్గా టాప్ 5 ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్. అండ్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ ఇయర్ అన్ని సెక్టర్స్ చాలా మటుకు రిటర్న్స్ ఇచ్చాయి, కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ పెద్దగా రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. సో పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోవాల్సిన స్టాకే. యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద కంటిన్యూస్గా యాడ్ చేసుకోవాల్సిన స్టాకే. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండే స్టాక్స్, వొలటాలిటీనెస్ తక్కువగా ఉండే స్టాక్స్. సో మార్కెట్ వొలటాలిటీ, మార్కెట్ డైనమిక్స్ని మీరు స్కిప్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్న సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.